ఒకవైపున ఇజ్రాయెలు వార్ చేస్తుంటే గాజాని పూర్తిగా ఆల్రెడీ ముక్కలు ముక్కలైన భవనాల్ని చివరికి మళ్ళీ కట్టుకోవడానికి వీలు లేకుండా ఏ బుల్డోజర్లతోనో కాకుండా బాంబులేసి బూడిచ్చేసేస్తుంది. బూడిదని మిగులుస్తుంది అక్కడ అంతే. దాదాపుగా ఆ గాజా పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని ప్రకటిస్తుంది. ఈ ఇజ్రాయెల్కి సహకరించేది ఎవరు? అమెరికా. అమెరికాతో పాటుగా యూరప్ దేశాలు. ఇటు వీళ్ళకి సహకరిస్తూ మరొక వైపున ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంటుంది? అంతర్జాతీయ పరిశీలకులని చెప్పి గాజాకి పంపిస్తుంది. ఆహార కొరతని బేస్ చేసుకుని పంపించింది. ఆ టైంకి కావాలని ఇజ్రాయెల్ కాల్పులు జరిపింది. వాళ్ళు అక్కడ పర్యటిస్తున్నప్పుడు కాల్పులు జరిపింది. అదేమంటే వార్నింగ్ షాట్స్. అంతర్జాతీయ సమాజానికి ఇక్కడ సంబంధం లేదు. ఆ ఉగ్రవాదులు మా దేశం మీద దాడి చేసినప్పుడు పట్టించుకోవాలా, సానుభూతి వ్యక్తం చేస్తారు. ఇప్పుడు కూడా సానుభూతి వ్యక్తం చేసుకోండి అంతే. అప్పుడు మా దేశానికి వచ్చి పరామర్శించలేదే, ఇప్పుడు వెళ్ళేందుకు పరామర్శిస్తున్నారు? ఇది ఇజ్రాయెల్ వైఖరి.